తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. విలువైన బ్రతుకు అనే నవల వింటున్నామండి. రాసిన వారు అగస్త్య గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. మీరు కూడా ఆలస్యం చేయకుండా వినేయండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నీ మనసులో ఏముందో నాకు తెలుసు. నిజానికి నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. ఒకవేళ వెళ్ళినా ఆ సంగతి ప్రత్యేకంగా నీలాంటి వర్కర్ దగ్గరికి వచ్చి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు ఇలా చెప్పానంటే నీకు నువ్వుగా బయటపడాలని. అసలు నీ మనసులో ఏముందో, నా మీద నీ అభిప్రాయం ఏమిటో ఇప్పటికైనా సూటిగా చెప్పు అని నేను అడగను. నీ మనసులో ఏదున్నా నాకు అనవసరం. నా మనసులో ఉన్నది మటుకు చెప్పేస్తాను. నీతో నాకు ఒక రాత్రి గడపాలనుంది. నీకు ఇష్టమా కాదా అది మాత్రం చెప్పు. బాగా ఆలోచించుకొని చెప్పు. తొందర ఏమీ లేదు చెప్పేసి తన పని అయిపోయినట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జానకి అవాక్కైపోయింది. అది కలో నిజమో అర్థం కాలేదు. తన చెవుల్ని తాను నమ్మనూ లేదు. కలలోని మనిషిలా నడుస్తూ సెక్షన్లోకి చేరుకుంది. నీతో ఓ రాత్రి గడపాలనుంది అన్న మధుకర్ మాటలు పదే పదే చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటే మనసు మొత్తం అలజడిగా అల్లకల్లోలంగా మారిపోయింది. ఇక వర్క్ చేయలేకపోయింది. తిరిగి తిన్నగా అతని దగ్గరికే వెళ్ళింది. నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్, వర్క్ చేయలేకపోతున్నాను సూటిగా చెప్పేసింది. అప్పటికే ఆమె ముఖం 100 లంకనాలు చేసినట్టుగా తయారైంది. మనసు పాడైపోయిందా నవ్వుతూ అడిగాడు. జానకికి నవ్వు రాలేదు. అతను వెళ్ళమని అనకపోయినా తను చెప్పాల్సింది చెప్పడం అయిపోయింది కనుక మెల్లగా వెనుతిరిగింది. ఎందుకో అతని ఎదురుగా నిలబడాలన్నా ఏదోలా ఉంది. సరే వెళ్ళు, రాత్రంతా బాగా ఆలోచించి వీలైతే ఏ విషయం రేపే చెప్పు వెనక నుంచి అన్నాడు. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసింది. జరిగిందేదీ నమ్మశక్యంగా లేదా ఆమెకి. అసలు అలా అడిగింది మధుకరేనా? తననేనా? ఇంత తొందరగా ఎందుకు అడిగినట్టు? తను అంత అందంగా ఉందా? అతని మనసును దోచేసిందా? లేక తన బాధను చూడలేక జాలిపడి అలా అన్నాడా? మరైతే ఇప్పుడు తనేం చేయాలి? సరే అని ఒప్పుకోవాలా? కాదు అని తప్పుకోవాలా? ఏం చేస్తే సబబుగా ఉంటుంది? ప్రశ్నల మీద ప్రశ్నలు, అన్నీ జవాబు లేని ప్రశ్నలు. అలా సందేహాల్లో మునిగి తేలుతున్న క్షణంలోనే ఆమెకి చిట్టిబాబు గుర్తొచ్చాడు. అతనితో తన పెళ్ళి ఏ పరిస్థితుల్లో ఎలా జరిగింది గుర్తొచ్చింది. క్షణాల్లో ఆమె మనసు పీడకల లాంటి ఆ గతంలోకి పరుగు తీసింది. ఆ చిట్టిబాబుగాడినా? వద్దు, నాకు ఇష్టం లేదు, నేను చేసుకోను. వేరుశనక్కాయలు నేలకేసి కొట్టి ఒల్చుకు తింటూ అంది జానకి. ఆమె మాటలకి అక్కడ ఉన్న పెద్దలందరూ మొహాలు చూసుకున్నారు. తప్పు, మావయ్య నీకంటే వయసులో పెద్ద, అలా అనవచ్చా? మందలింపుగా అంది జానకి తల్లి శాంత. మావయ్య కనుకనే వేళాకోళంగా అనుంటుంది. నవ్వుతూ మనవరాల్ని వెనకేసుకొచ్చింది సుభద్ర. ఆవిడ శాంతకి చిట్టిబాబుకి తల్లి, జానకికి అమ్మమ్మ. సుభద్ర మాటలు వింటూనే మొహం అదోలా పెట్టింది జానకి. వేళాకోళం కాదు, నేను నిజమే చెప్తున్నాను. మా నాన్న మిమ్మల్ని మావయ్యని అస్తమాను తిడుతూ ఉంటాడు. అందుకే నాకు చిట్టిబాబు అంటే చిరాకు. ఉన్నదున్నట్టు మొహం మీద చెప్పేసింది జానకి. ఆ మాటలు వింటూనే అదిరిపడింది శాంత. బ్రహ్మాజీ అయితే అత్తమామల ముందు తలెత్తుకోలేక దొరికిపోయిన దొంగలా దిక్కులు చూశాడు. అతను అస్తమాను అత్తమామల్ని బావమర్దిని దుమ్మెత్తిపోసిన మాట వాస్తవమే. ఎందుకంటే తన భార్య శాంతకి పెళ్లిలో పసుపు కుంకుమల రూపంగా ఇస్తానన్న భూమిని ఎన్నేళ్లైనా ఆమె పేరు మీద రాసివ్వకపోవడం బ్రహ్మాజీకి చాలా కోపం తెప్పించేది. అందుకే ఇంతకాలమైనా వాళ్ళు ఇస్తానన్న భూమిని తన స్వాధీనం చేయట్లేదని, ఏటేటా ఆ భూమి మీద వస్తున్న శిస్తు కూడా అంతా ఇస్తున్నారో లేక కొంతే ఇస్తున్నారోనని ఇలా శాంత దగ్గర తమ పెళ్ళయింది లగాయితూ రోజూ తిట్టిపోస్తూనే ఉంటాడతను. పెళ్ళైన కొత్తలో అయితే అత్తారింటికి వెళ్ళినప్పుడల్లా శాంత తండ్రి జగన్నాథం దగ్గర ఈ ప్రస్తావన తెచ్చేవాడు. అది విన్నప్పుడల్లా ఆయన అదిగో ఇదిగో అంటూ ఉండేవాడు తప్ప అన్న మాటని ఏనాడు ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయలేదు. దాంతో మామగారి వైఖరికి విసిగిపోయిన బ్రహ్మాజీ శాంతని పుట్టింటికి పంపడం మానేశాడు. పైగా మీ నాన్న నీకు రావాల్సిన ఆస్తిని నీ చేతికి ఎప్పుడు అప్పచెపుతాడో అప్పుడే మళ్ళీ నువ్వు ఆ గడప తొక్కేది అంటూ భార్యకి ఖచ్చితంగా చెప్పేశాడు కూడా.
అక్కడితో ఆగితే బాగుండేది. కానీ మామగారి మీద ఉన్న తన కోపాన్ని శాంత మీదకి మరలించి చాలా కాలం ఆమెతో కాపురం చేయడం కూడా మానేశాడు. ఇదంతా తన దగ్గర చెప్పుకుని కూతురు ఏడ్చినా కూడా జగన్నాథంలో మార్పు రాలేదు. అది చూశాక ఆఖరికి పంతాలు పట్టింపులతో తాము సుఖాలు సరదాలు కోల్పోవడమే తప్ప మామగారు మారడన్న నిజం తెలుసుకుని చివరికి తానే మారాడు బ్రహ్మాజీ. ఆ విధంగా వాళ్ళకి పెళ్ళైన 7 ఏళ్లకి గాని జానకి పుట్టలేదు. అలా శాంత తమ్ముడు చిట్టిబాబు కంటే జానకి 7 ఏళ్ళు చిన్నదైంది. అందుకే ఇప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందన్న ఆలోచన పెద్దలకి వచ్చింది. కానీ ఇదంతా వేరే విషయం. ఇక ప్రస్తుతానికి వస్తే జానకి హఠాత్తుగా ఉన్న విషయం బయటపెట్టేసరికి ఏం మాట్లాడాలో ఒక్క క్షణం భార్యాభర్తలిద్దరికీ పాలుపోలేదు. ఇద్దరిలోకి ముందుగా తేరుకున్నది శాంతే. ఇందుకే చాలా విషయాలు పిల్లల ముందు మాట్లాడవద్దనేది. భర్త వైపు చూస్తూ కోపంగా అంది. సరే, మనుషులన్నాక ఓ సందర్భంలో ప్రేమ, ఇంకో సందర్భంలో ద్వేషం సహజం. అంత మాత్రాన ఎల్లకాలం అదే భావనలో ఉండిపోం కదా. అప్పుడు ఉన్న కోపంలో అలా అన్నాను. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నాకు అలాంటివేం లేవు. ప్రస్తుతం మీ అమ్మా నాన్నలన్నా మీ తమ్ముడన్నా నాకెంతో అభిమానం అన్నాడు నవ్వడానికి ప్రయత్నిస్తూ. నిజమే బావా, ఇప్పుడున్న పరిస్థితి అటువంటిది మరి అంటుంటే చిట్టిబాబు స్వరంలో వెటకారం తొణికిసలాడింది. పరిస్థితి కాదు, అవసరం అలాంటిది మనసులోనే అనుకున్నాడు జగన్నాథం. పైకి మాత్రం ఏదేమైనా అసలు తప్పంతా మాదే. శాంత పుట్టిన 20 ఏళ్లకి మళ్ళీ మా సుభద్రకి కానుపొస్తుందని పిల్లాడు పుడతాడని అనుకుంటామా? అందుకే ఇక సంతానం కలగదన్న నమ్మకంతోనే ఉన్న దాంట్లో సగం భూమి ఇచ్చేస్తామని మాటిచ్చి శాంతకి కన్యాదానం చేసేశాం. ఆ రోజే ఇంకొకసారి ఆలోచించుకొని అమ్మాయికి పసుపు కుంకుమలుగా మాకు గల 10 ఎకరాల్లో 5 కాకుండా ఏ 2 ఎకరాలు అని ఉంటే ఈనాడు ఇలా మీ ఇంటికొచ్చి పిల్లని అడగాల్సిన అవసరం మాకుండేదే కాదు. మా వాడికి కట్నంగా శాంత పొలంలోంచి ఒక 3 ఎకరాలు ఇచ్చేయండని దేవరించాల్సి వచ్చేది కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదంతా నా తొందరపాటుతనం. నవ్వుతూనే మనసులో ఉన్న ఉడుకునంతా కక్కేశాడు జగన్నాథం. ఆయన మాటల్ని బట్టి అప్పుడు అర్థమైంది జానకికి. కేవలం తన తల్లికి కట్నంగా ఇచ్చిన భూమిలో అంతో ఇంతో కాదు, వాళ్ళకి కావలసినంత తిరిగి తీసుకోవడం కోసమే తాతగారు తనని మేనమామకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడని. ఆయన మాటలకి ఏం జవాబు చెబుతాడో అన్నట్టు తండ్రి వైపు చూసింది. అతనేమీ మాట్లాడలేదు. కానీ వెంటనే సుభద్ర అందుకుంది. చాలెదురు, మీ మాటలు వింటుంటే మనం ఈ సంబంధాన్ని కేవలం ఆస్తుల కోసమే కలుపుకుంటున్నట్టుగా ఉంది. ఆస్తులా ముఖ్యం, బంధాలు కానీ. పరాయి పిల్లయితే సరిగా చూస్తుందో చూడదో, అదే మనవరాలే కోడలైతే మన చరమాంకం సాఫీగా సాగిపోతుందన్న ఆశతోనే ఈ బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నాం. అంతకు మించి ఇంకేమీ లేదు. మెత్తమెత్తగానే భర్తని మందలించింది. తాతగారిది భూమి తాలూకు ఆశ అయితే అమ్మమ్మది తన అవసాన కాలం హాయిగా సుఖంగా ఉండాలన్న ఆశ. మరి తల్లి ఆశ ఏమిటో అనిపించడంతో తన చూపుల్ని ఆమె వైపు తిప్పింది. తల్లి మాటలు వింటూనే వెంటనే అందుకుంది శాంత. ఇంచుమించు 20 ఏళ్లుగా పుట్టింటికి మొహం వాచిపోయాను. 3 పురుళ్ళు పోసుకున్నానన్న మాటే గాని అన్నీ అత్తింట్లోనే జరిగాయి. ఇదిగో ఇవాళ ఈ పెళ్లి మాటల ధర్మమా అని మీరు రావడంతో నాకు ప్రాణం లేచొచ్చింది. అదేవిధంగా ఈ పెళ్లి కూడా అయిపోయి చిట్టిగాడు నా అల్లుడైతే ఇక నా పుట్టిల్లు తిరిగి నాదవుతుంది. మరదల స్థానంలో పరాయి పిల్ల కాకుండా నా కూతురే ఉంటుంది. కనుక ఇక అడ్డే ఉంటుంది. అందుకే ఈ సంబంధం కలుపుకోవడానికి మీ అందరికంటే నేనే ఎక్కువ ఉత్సాహపడుతున్నాను. తన మనసులో ఉన్నదంతా బయట పెట్టేసింది శాంత. ఒకప్పుడు తన అభిప్రాయాన్ని నోరు తెరిచి బయటికి చెప్పడానికి భయపడే భార్య ఈరోజు అంత ధైర్యంగా దాన్ని వ్యక్తపరచడం చూస్తుంటే బ్రహ్మాజీకి ఆశ్చర్యం కలిగించింది. ఇంకొంచెం ఆలోచిస్తే అప్పుడు తెలిసొచ్చింది కొత్తగా దొరికిన పుట్టింటి దన్ను ఆమెలో ధైర్యాన్ని పెంచిందని. హఠాత్తుగా భార్యలో వచ్చిన మార్పు గమనించేసరికి ఇప్పుడు వాళ్ళందరూ ఒక్కటి, తనొక్కడు ఒక్కటి అన్న నిజం అతడికి వంటబట్టింది. దాంతో బ్రహ్మాజీ నోరంతా చేదుగా అయిపోయింది. ఇలాంటి సమయంలో జానకి నిర్ణయం ఒక్కటే తనని రక్షించగలదు. కూతురు కనుక అవునంటే తను చచ్చినట్టు కట్నం రూపంలో వాళ్ళు అడిగినంత భూమిని వదులుకొని పిల్లనివ్వాల్సిందే.
ఒకవేళ తన అదృష్టం బావుండి చిట్టిబాబుతో పెళ్ళి ఆమె ఒప్పుకోకపోతే అప్పుడు ఏదో ఒక బయట సంబంధం చూసేసి కట్నంగా ఎంతో కొంత డబ్బు ఇచ్చేసి జానకి పెళ్లి జరిపించేసి చేతులు దులిపేసుకోవచ్చు. అప్పుడిక భార్యకి పసుపు కుంకుమల రూపంలో ఉన్న కోట్లు ఖరీదు చేసే 5 ఎకరాల ఊడ్పు చేను తన దగ్గరే ఉండిపోతుంది. ఆ విధంగా తన కొడుకు కోటీశ్వరుడవుతాడు. ఆడపిల్లల గురించి ఆలోచించి వంశాంకురాన్ని ఉపేక్షించాడన్న అపకీర్తి తనకి తప్పుతుంది అన్నది బ్రహ్మాజీ ఆలోచన. అందుకే అతని చూపులు కూతురి వైపు తిరిగాయి. ఇవన్నీ విని ఆమె ఏం చెబుతుందా అన్నట్టు సరిగ్గా అదే సమయంలో కూర్చున్న చోటు నుంచి దిగ్గున లేచాడు అందరి మాటలు వింటున్న చిట్టిబాబు. నాకైతే జానకి అంటే చాలా ఇష్టం. నేను పెళ్ళంటూ చేసుకుంటే దాన్ని చేసుకుంటాను, ఇంకెవరిని చేసుకోను. మీరంతా ఏం చేస్తారో ఎలా చేస్తారో అదంతా నాకు తెలీదు, కానీ దాన్ని మాత్రం ఎలాగైనా ఈ పెళ్ళికి ఒప్పించండి చాలు చెప్పేసి అక్కడి నుంచి అవతలికి వెళ్ళిపోయాడు. ఆ మాటలకి పెద్దలందరూ తెల్లబోతే జానకి మాత్రం కోపంతో బగ్గుమంది. ఎందుకంటే ఈ సంబంధాన్ని అవుననడానికి ఎవరి కారణాలు వాళ్ళకి ఉన్నట్టే కాదనడానికి ఆమె కారణాలు ఆమెకి ఉన్నాయి. వాటిలో మొదటిది, మొగుడంటే తెల్లగా అందంగా ఎత్తుగా ఉండాలి. కానీ చిట్టిబాబు అంత రూపసి కాదు, ఎత్తరి కాదు, అలా అని అనాకారి కూడా కాదు. చూపులకి అంగీకారంగానే ఉంటాడు. ముఖ్యంగా జానకి పక్కన నిలబడితే ఈడు జోడు అన్నట్టుగానే ఉంటాడు. అది వేరే సంగతి. ఇక రెండో కారణం, చిన్నప్పటి నుంచి ప్రతిరోజు సందర్భానుసారం వింటున్న తండ్రి మాటలు. వాటిని బట్టి చిట్టిబాబు అతని కుటుంబం ద్వేషించదగిన మనుషులే కానీ ప్రేమించదగిన వారు కారు అని. ఇక ముచ్చటగా మూడో కారణం, కూతురికి పెళ్లి సంబంధం అంటే తండ్రి ఒకరికి నలుగురిని అడగాలి, ఒకటికి 10 విషయాలు ఆరా తీయాలి, ఒకటికి 10 చోట్ల తిరగాలి, ఒకటికి 10 సంబంధాలు చూడాలి. ఈ లెక్కన తండ్రి తన కోసం ఒక్కళ్ళకి నలుగురిని చూడాలి, ఒకటికి 4 అన్నట్టుగా పెళ్ళికొడుకుల ఫోటోలు తెచ్చి తన చేతిలో పెట్టాలి. ఇందులో నీకు ఏ కుర్రాడు నచ్చాడో చెప్పు అని తనని అడగాలి. అప్పుడు ఆ ఫోటోలన్నింటినీ తను గంటల తరబడి రోజుల తరబడి తన ఫ్రెండ్ పక్కింటి వీరవేణి లాగా చూసి చూసి అప్పుడు అందులో ఎవరో ఒకరిని నిర్ణయించుకోవాలి. అప్పుడు పెళ్లి చూపులు జరగాలి. అవి అయ్యాక అప్పుడు మళ్ళీ పెద్దలందరూ కలిసి తన చుట్టూ చేరి పెళ్ళికొడుకు విషయంలో తను వెలబిచ్చబోయే అభిప్రాయం కోసం ఉద్విగ్నంగా ఎదురుచూడాలి. వాళ్లే ఒకటికి 10 సార్లు పెళ్ళికొడుకు నచ్చాడా అని అడగ్గా ఎట్టకేలకు తను మళ్ళీ పక్కింటి వీరవేణిలాగా కన్నో ముక్కో నచ్చలేదని వంక పెట్టగానే, పోన్లే నీకు నచ్చకపోతే వద్దు, ఇది కాకపోతే ఇంకొకటి అంటూ తండ్రి మురిపెంగా తనతో అనడమే కాక అచ్చం పక్కింటి వీరవేణి వాళ్ళ నాన్నలాగా చెప్పులు అరిగేలా పెళ్లి సంబంధాల కోసం తిరగాలి. అలా తిరగ్గా ఓ 25 మందిని చూశాక అప్పుడు తను ఒకరిని ఎంచుకొని ఇతను నచ్చాడు పెళ్లి చేసుకుంటాను అనగానే తను అంగీకరించిందే చాలు అన్నట్టుగా ఇంట్లోని వాళ్ళందరూ ఎగిరి గంతులేయాలి. ఇవేవీ లేకుండా అందరూ ఒక్కసారి వచ్చి గుంపుగా పడిపోయి ఒక్క పావుగంటలో అన్నీ మాట్లాడేసుకుని చిట్టిబాబుతో నీ పెళ్ళి అనేసి ఏకంగా ముహూర్తం పెట్టించేందుకు సిద్ధమైపోవడం తనకి నచ్చని పని. అందుకే ఇవన్నీ ఆలోచించే జానకి కూడా తెగేసి చెప్పేసింది, నేను చిట్టిబాబుని పెళ్లి చేసుకోను, నాకు అందంగా ఎర్రగా ఉన్నవాడే మొగుడు కావాలి అంటూ. నలుగురిలో తిరుగుతూ లోకం చూస్తూ తెల్లారి లేస్తే కొంపలంపట పెత్తనాలు చేస్తూ ఎవరింట్లో ఏం జరుగుతోందో తెలుసుకుంటూ చదువు కంటే గిదువులోనే ఎక్కువగా పండిపోయిన 18 ఏళ్ల పిల్లకి ఆ మాత్రం ఊహ ఉండడం సహజమే. కానీ వీరవేణి విషయంలో ఆమె చూసిందంతా నిజమే అయినా ఖచ్చితంగా జానకికి తెలియని విషయం ఏంటంటే తెచ్చిన ప్రతి సంబంధానికి ఏదో ఒక వంక పెట్టి ఆమె తిప్పి కొడుతుంటే ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అన్నట్టుగా తయారైన తన పరిస్థితికి విసిగిపోయిన ఆమె తల్లిదండ్రులు ఆఖరికి వీరవేణి ఇష్టాయిష్టాలకి అభిప్రాయాలకి విలువనిస్తే అసలు ఏ సంబంధము కుదరదు సరికదా. అక్కర్లేని అపకీర్తి కూడా నెత్తికెక్కే పరిస్థితి కనపడడంతో తమకి నచ్చిన కుర్రాన్ని తెచ్చి ఆమె మెడలు వంచి పెళ్లి చేశారని. ఎంతసేపు ఎదుటి వాళ్లతో పోటీపడి వాళ్ళకి ఏదో జరిగింది కనుక తనకి అలాగే జరగాలని కోరుకోవడమే తప్ప అసలు అది ఎంతవరకు సమంజసం అన్న విచక్షణ జ్ఞానం జానకిలో లేదు. అందుకే చిట్టిబాబుతో పెళ్ళి అన్న వెంటనే దాన్ని ఆమె అంతగా వ్యతిరేకించింది. కానీ ఆమె అభిప్రాయాన్ని పెద్దలెవరూ ఖాతరు చేయలేదు.
అలా చేయకపోవడానికి కారణాలు రెండు. ఒకటి, కోట్లు ఖరీదు చేసే బంగారం లాంటి ఆస్తి. 2, అందరూ ఒక చోటికి చేరే అనుబంధం. ఆస్తి కారణం బ్రహ్మాజీ జగన్నాథాల అయితే అనుబంధం కారణం శాంత సుభద్రలది. అందుకే జానకి అభిప్రాయం విని శాంత చాలా కంగారు పడింది. ఇది చూస్తే ఇలా అంటోంది, చిట్టిగాడు చూస్తే అలా అంటున్నాడు, మనం చూస్తే ఈ సంబంధం ముడిపడితే బాగుండునని కోరుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు నాన్న, దిగులుగా అంది. కూతురి భయం చూసి తేలిగ్గా నాలుక చప్పరించేశాడు జగన్నాథం. అదేదో అందని నువ్వు భయపడకు. దాని నిర్ణయం పట్ల దానికే నమ్మకం లేని పిల్ల. అదసలు నిఖరం లేని మనిషి. పైగా చిన్నపిల్ల కాబట్టి మంచి చెడు ఏమీ తెలియవు. కుర్రతనం కొద్దీ అలా మాట్లాడుతోంది. అంతే కనుక మన ఏర్పాట్లు మనం చేసుకోవడమే నింపాదిగా అన్నాడు జగన్నాథం. అంటే తాంబూలాలు పుచ్చేసుకుందామంటారా? మామగారి మాటలకి అడ్డు తగులుతూ అడిగాడు బ్రహ్మాజీ. అప్పటికే అతని మనసులో తలెత్తుతున్న అయిష్టాన్ని అతి కష్టం మీద అదిం పెడుతున్నాడు. కాదు, ఏకంగా పెళ్ళే చేసేద్దాం నిశ్చయించేశాడు. కానీ జానకి ఒప్పుకుంటుందా? అదసలే మొండిఘటం. ఒకసారి వద్దనుకుంది అంటే ఇక దాని చేత ఆ పనిని చేయించలేం. ఈ సంగతి మీకు తెలుసు. ఇప్పుడు ఈ బలవంతం పెళ్లి చేస్తే రేపన్న రోజు ఎలా ఉంటుందో ఏమిటో సంశయంగా అన్నాడు. చూడబోతే దానికి కాదు, నీకే ఇష్టం లేనట్టుంది టక్కున అన్నాడు జగన్నాథం. ఆ మాటలకి జవాబేం చెప్పాలో తోచక దిక్కులు చూశాడు బ్రహ్మాజీ. అల్లుడి కంగారు గమనించి మళ్ళీ తనే అన్నాడు జగన్నాథం. ఇప్పుడంటే జానకి ఇష్టంగా అనిపించకపోవచ్చు, కానీ పెళ్ళయ్యి 3 నిద్రలు పూర్తయితే అప్పుడు ఈ అయిష్టాలేవి గుర్తురావు. అలా మారిపోతారు ఆడపిల్లలు. అంచేత ఏ భయాలు పెట్టుకోకుండా అడుగు ముందుకేయడం మంచిది అన్నాడు. ఇక ఎన్ని చెప్పినా పెద్దాయన నిర్ణయం మారదని స్పష్టం కావడంతో బ్రహ్మాజీ మాట్లాడలేకపోయాడు. అంటే తాంబూలాలు పుచ్చేసుకుందామా? మామగారి మాటలకు అడ్డు తగులుతూ అన్నాడు. అప్పటికే అతడు తన అయిష్టతని అతి కష్టం మీద లోపలే అదిం పెడుతున్నాడు. కాదు, ఏకంగా పెళ్లి చేసేద్దాం నిర్ణయించేశాడు జగన్నాథం. ఆ విధంగా గత్యంతరం లేని పరిస్థితుల్లో బ్రహ్మాజీ సంతోషంగా శాంత జానకి పెళ్ళి అంగీకరించేశారు. అలా ఇష్టం లేదు అంటున్నా, వద్దు అని ఏడుస్తున్న జానకి 4 తగిలించి మరీ పెళ్లిపీటల మీద కూర్చోబెట్టి చిట్టిబాబు చేత ఆమె మెళ్ళో 3 ముళ్ళు వేయించేశారు. అవి అలా పడడానికి ముందు ముహూర్తం నిర్ణయించింది లగాయితూ ఈ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి జానకి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసింది. ముందు ఇంట్లోంచి ఎటైనా పారిపోదాం అనుకుంది, కానీ చేతిలో డబ్బు లేక ఆ పని చేయలేకపోయింది. ఎందుకంటే పుట్టి బుద్ధిరిగాక తమ ఊరు పక్కనే ఉన్న అమ్మమ్మ ఊరు తప్ప బస్సులు రైళ్ళు ఎక్కి దూరాభారాలు వెళ్ళడం జానకి తెలియదు. అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు పేరెంటాల సందర్భంగా ఎక్కడికైనా వెళ్ళినా దానికి తండ్రి కారు ఏర్పాటు చేయడం వల్లనే ఆమెకి ఆ విషయంలో అంత నాలెడ్జ్ లేకపోయినా ఏదో విధంగా దాటేద్దామన్నా ధనమూలం ఇదం జగత్ కనుక ఆ ప్రయత్నం విఫలమైంది. ఆ తర్వాత ఫ్రెండ్స్ సలహాల మేరకు పోలీసులకి కంప్లైంట్ ఇద్దామనుకుంది. కానీ అదే ఊళ్ళో అదే ప్రయత్నం చేసిన అమ్మాయి పెళ్ళి పోలీసులు రాగానే ఆగినట్టే ఆగి వాళ్ళు వెళ్ళిపోగానే మరో ఊళ్ళో ఇంకో 2 రోజుల తర్వాత నిర్విఘ్నంగా జరిగిపోవడం చూసి ఆ ఆలోచన విరమించుకుంది. ఇక చివరాఖరుగా నాకు ఈ పెళ్ళొద్దు, మొగుడుగా నల్ల చిట్టిగాడు వద్దు అని అరిచేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి దొడ్లో ఉన్న నూతిలో దూకేసింది. కాకపోతే అందులో నీళ్లు లేకపోవడం వల్ల చావలేదు సరికదా, బతికి బయటపడ్డాక తల్లిదండ్రుల చేతిలో చావు దెబ్బలు తింది. అంతటితో ఆగితే బాగుండేది, కానీ అది జరగలేదు. కోట్లు రేటు పలుకుతున్న భూమి. నీ పెళ్లి ధర్మమా అని ఇన్నేళ్ల తర్వాత అంతా కాకపోయినా కొంతైనా చేతికి రాబోతోందని నేను సంబరపడిపోతుంటే నా ఆశల మీద నీళ్లు చల్లడం కోసం చచ్చిపోదామనుకున్నావా? నా పొలం నా చేతికి వచ్చేంత వరకైనా నువ్వు చచ్చినట్టు బతికుండాల్సిందే తప్ప చావడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ పొలం మీదే నీ వెనుక పుట్టిన తమ్ముడు చెల్లెళ్ళ భవిష్యత్తులు ఆధారపడి ఉన్నాయి. అదే కనుక లేకపోతే మేమంతా రోడ్డున పడి అడుక్కు తినాల్సిందే. నీకంతగా చావాలనుంటే ఈ పెళ్ళి అయిపోయాక చచ్చిపో, లేదా నీకు నచ్చిన వాడిని చూసుకుని వాడితో లేచిపో. ఇక అప్పుడైతే నువ్వు ఆ ఇంటి కోడలుగా ఉండవు కనుక నేను కట్నంగా ఇచ్చిన పొలం మొత్తం మళ్ళీ వెనక్కి తీసేసుకోవచ్చు. మీ తాత లాంటి మూర్ఖుడు ఎంత చెప్పినా వినడు కనుక ఇక నీకు నాకు ఇంతకు మించి గత్యంతరం లేదు అంటూ బ్రహ్మాజీ
ఇన్నేళ్ల తర్వాత నా పుట్టింటి వాళ్ళు నాకు చేరువవుతున్నారని సంతోషపడుతుంటే నువ్వు నా ఆనందం మొత్తం నాశనం చేద్దామనుకున్నావా? నా వాళ్లతో నేను కలవడం కోసమైనా నువ్వు బతికి తీరాల్సిందే. నా తమ్ముడికి భార్యవి కావాల్సిందే. వాడి వల్ల పిల్లల్ని కనాల్సిందే, తప్పదు అంటూ శాంత ఒక్కొక్కరు ఒక్కో మాట అంటూ చావచిత కొడుతుంటే గుండె పగిలేలా ఏడ్చింది జానకి. ఆ దెబ్బల బాధకి తట్టుకోలేక కాదు, తన మీద కాస్తైనా ప్రేమ లేనట్టు, ఎవరి స్వార్థం వాళ్ళదే అన్నట్టుగా తల్లి తండ్రి మాట్లాడుతున్నందుకు. నిజానికి కూతురు అలా చేయడం ఇష్టం లేకపోయినా ఆ మాటని ఆమెకి నచ్చేలా, జానకి మనసులో నాటుకునేలా మరోలా ఇంకోలా చెప్పడం ఎలాగో వాళ్ళకి తెలియలేదు. అందంగా ఒళ్ళు జల్దరించేలా బరువైన డైలాగులతో చెప్పడానికి ఇది కథ కాదు, సినిమా అంతకంటే కాదు. కనుకనే వాళ్ళ మాటలకి ఆమె మనసు విరిగిపోయింది. అది లగాయతూ ఆమె దృష్టిలో వాళ్ళు కేవలం తల్లిదండ్రులు అంతే. ఆ తర్వాత తల్లి తండ్రి తమ్ముడు చెల్లెలు అందరూ ఒకరి తర్వాత ఒకరుగా కాపలా కాస్తూ ఆమె మరోసారి ఆత్మహత్యకు ప్రయత్నించకుండా జానకిని పెళ్లి వరకు తీసుకొచ్చేసి ఆ కాస్త తంతు జరిపించేశారు. ఇంత దారుణమైన వేదన మధ్య ఆమెకు కనపడిన ఒకే ఒక ఊరట చిట్టిబాబు. 3 ముళ్ళు వేసిన క్షణం నుంచి మురిసిపోతూ ముచ్చట పడిపోతూ అనుక్షణం తన కోసం పరితపించిపోతున్న చిట్టిబాబుని చూశాక కాస్తలో కాస్త తెరిపిగా అనిపించింది ఆమెకి. ఎలాగూ తనంటే ఇంత ప్రేమ ఉంది కనుక కనీసం అతనైనా తన బాధని అర్థం చేసుకుంటాడన్న ఆశ కలిగింది. దాంతో తన మనసులోని మాటని అతనితో చెప్పేద్దాం అనుకుంది. కానీ చుట్టూ బంధువులు మిత్రులు ఉండడంతో వీలు కాలేదు. ఏం చేయాలో అర్థం కాని అయోమయంలో ఉండగానే వాళ్ళ శోభనం ముహూర్తం దగ్గర పడింది. ఆ రాత్రే తనకి చిట్టుబాబుకి తొలిరేయి అని తెలియగానే కొంతలో కొంత ఉత్సాహంగా అనిపించింది. ఎందుకంటే శోభనం అంటే ఒక గది, అందులో తను అతను, చుట్టూ ఎవరూ లేని తమ మధ్యకు ఎవరూ రాని ఏకాంతం ఉంటుంది. కనుక రాత్రంతా అతన్ని కూర్చోబెట్టి తన మనసులో ఉన్న బాధనంతటినీ ఏకరువు పెట్టేయచ్చు. ఎలాగూ తనంటే ఎంతో ఇష్టంగా ఉన్నాడు కనుక అతను కూడా సావధానంగా అంతా వినే అవకాశం ఎక్కువ అని. అంతే, అది లగాయతూ చీకటి పడడం కోసం చాలా ఆత్రంగా ఎదురుచూడసాగింది. గంటలు నిమిషాల్లా గడిచిపోయాయి. శోభనం ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా చేశారు. బంధుమిత్రులంతా వచ్చారు. జానకికి పూల జడ కుట్టారు, తెల్ల చీర కట్టారు, ఒంటి నిండా నగలు దిగేశారు. ఒకటనేమిటి, ఎంత హడావిడి చేయాలో అంతా చేశారు. అయిన వాళ్ళంతా చుట్టూ చేరి వేళాకోళాలాడుతుంటే జానకి సిగ్గుపడలేదు. అలా నటించింది అంతే. దంపతాంబూలాల కార్యక్రమం పూర్తి అయింది. ముహూర్తం సమయం అయింది. ఇద్దరినీ గదిలో వదిలేసి పెద్దలు బయట తలుపులు బిగించారు. అంతా ఎప్పుడెప్పుడు బయటకు వెళతారా అని ఆశగా ఆత్రంగా ఎదురుచూస్తున్న చిట్టిబాబు ఇక ఆలస్యం చేయలేదు. పెద్దలు నిష్క్రమించడమే తరువాయి దిగ్గున మంచం మించి లేచి వెళ్ళి తలుపులకి లోపల గడియ వేసేశాడు. అక్కడి నుంచి మెల్లగా వచ్చి జానకి పక్కన కూర్చున్నాడు. వెంట్రుక వాసి దూరంలో కూర్చున్న అతన్ని ఊరకంట గమనించిన ఆమెకి ఒళ్ళంతా కారం రాసుకున్నట్టుగా అనిపించింది. ఇప్పుడు ఈ చిట్టిబాబు ఏం చేస్తాడో ఏమో అని మనసులోనే అనుకుంది. అనుకుంటూ భయం భయంగా అతన్ని గమనించసాగింది. అయితే చిట్టిబాబు 25 పొగరుబోతు వయసులో ఉన్నవాడే అయినా కాస్త విచక్షణ జ్ఞానం ఉన్నవాడు. ఆ పైన నెమ్మదస్తుడును. అందుకే తొందరపడలేదు. ఓసారి జానకి వైపు చూసి ఆమె తల వంచుకునే ఉండడంతో మెల్లగా ఆమె పమిట కొంగు అందుకున్నాడు. అది గమనించి తెల్లబోయిందామె. తొలి రాత్రి గదిలో దృశ్యాలన్నీ సినిమాల్లో చూసినట్టే ఉంటాయన్నది ఆమె ఊహ. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా జరుగుతుండేసరికి కాస్తంత ఆశ్చర్యంగా ఉందన్నమాట. అంతలోనే మళ్ళీ ఆమెకే అనిపించింది, బహుశా తన కొంగు అందుకొని కొసలు సవరిస్తూనో ఆ కొసలనున్న దారాలు పీకుతూనో పాత సినిమాల్లో హీరోలా కాసేపు ఏవైనా కబుర్లు చెబుతాడేమో అని. కానీ అతను అది చేయలేదు. తల్లిదండ్రులు అంతకుముందు తన చేతికిచ్చిన గాజుల జతను తీసి ఆమె కొంగు చివరన ముడేశాడు. జానకి నివ్వెరబోయింది. సాధారణంగా సినిమాల్లో పెళ్ళంటే పీటల మీద కూర్చున్న పెళ్ళికొడుకు లేచి పెళ్ళికూతురి మెడలో 3 ముళ్ళు వేయడం. శోభనం అంటే పూల పాన్పు మీద కూర్చున్న పెళ్ళికొడుకు దగ్గరికి పెళ్ళికూతురు పాల గ్లాస్ తీసుకొని రావడం, తర్వాత లైట్ ఆరిపోవడం లేదా పాట పాడుకోవడం, ఇంతే. కానీ నిజ జీవితంలో పెళ్ళికి శోభనానికి ముందు చాలా తతంగాలు ఉంటాయని, వాటిలో ఇలా కొంగు చివరన బంగారమో డబ్బో ముడి వేయడం కూడా ఒకటని ఆమెకి తెలియనే తెలియదు. ఆమెకే కాదు, చాలామందికి తెలియదు.
ఎందుకంటే అలాంటి సందర్భాల్లో పెళ్లి కాని వాళ్ళని, చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు ఆ దరిదాపుల్లో ఉండనివ్వరు కనుక. ఏమిటిది? కొంగు చివరన కట్టిన గాజుల్ని చూస్తూ అయోమయంగా అడిగింది. గాజులు, వాటినలా కట్టమని తాతయ్య చెప్పాడు. నేను కట్టాను. చిరునవ్వుతో చెప్పాడు. ఎందుకు? బ్రుకుటి ముడేసి అడిగింది. ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు? చెక్కు చెదరని చిరునవ్వుతో అతని సమాధానం అది. తర్వాత ఏం మాట్లాడాలో జానకికి అర్థం కాలేదు. కాదు, తను చెప్పాలనుకున్నది ఎక్కడి నుంచి ఎలా మొదలు పెట్టాలో తెలియలేదు. అందుకే తలంచుకొని తన పారాని పాదాల వైపు చూసుకుంటూ ఉండిపోయింది. చిట్టిబాబుకైతే ఇక మాట్లాడడం పూర్తిగా అనవసరం అనిపించింది. ఎదురుగా గత నెల రోజుల నుంచి తనని ఊరించి ఊపేస్తున్న జానకి లేలేత అందం మరీ మరీ తొందర పెడుతోంది. ఇక ఆలస్యం చేయలేని వాడిలా ఎర్రగా పండిన ఆమె గోరెంటాకు చేతుల్ని మెల్లగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. అదిరిపడి వాటిని వెనక్కి లాక్కోబోయింది. చిట్టిబాబు వదల్లేదు. కేవలం భయంతోనే ఆమె అలా చేస్తోందన్న ఉద్దేశంతో మరింత గట్టిగా పట్టుకున్నాడు. జానకి శరీరం అసహ్యంతో జలధరించింది. ఛీ, వదులు! అసహ్యాన్నంతా గొంతులోకి తెచ్చుకుని చీదరించింది. అది చాలనట్టు బలమంతా ఉపయోగించి అతన్ని వెనక్కి తోసేసింది. ఆమె గొంతులో ధ్వనించిన అసహ్యం, చేతల్లోని తిరస్కారం క్షణకాలం పాటు అతన్ని దిగ్భ్రమలో ముంచేసింది. అప్పుడే హఠాత్తుగా గుర్తొచ్చాయి తాము పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు తన గురించి ఆమె అన్న మాటలు. అంటే నేనంటే నీకు ఇంకా ఇష్టం కలగలేదా? అక్షరం అక్షరం కూడబలుక్కుంటూ అడిగాడు. లేదు, విసురుగా అంది. చిట్టిబాబుకి 1000 వోల్ట్ల షాక్ తగిలినట్టయింది. ఆడదానికి ఇష్టం లేనప్పుడు మగాడు చొరవ చేయకూడదు. ముఖ్యంగా శృంగారం విషయంలో. అలా చేస్తే ఆమె మనసు విరుగుతుందే తప్ప కరగదు అన్న నిజం తెలిసినవాడతను. అందుకే ఇక ఏ విధంగానూ ముందుకు వెళ్ళడం మంచిది కాదనిపించి ఆగిపోయాడు. సరే, నీకు ఇష్టం లేనిదే నేను నిన్ను ఏమీ చెయ్యను. ఎలాగూ ఇన్నాళ్ళు ఆగాను. అలాంటి నాకు ఇంకొన్నాళ్ళు ఆగడం పెద్ద కష్టం కాదు. నీ మనసు మారేంత వరకు ఓపిగ్గా ఎదురు చూస్తాను అని చెప్పేసి వెళ్ళి మంచానికి అటు చివరన పడుకున్నాడు. పడుకోబోయే ముందు టేబుల్ మీద వెండి గ్లాసులో ఉన్న పాలన్నీ తాగేసి మరీ పడుకున్నాడు. అదంతా పెద్దవాళ్ళకి ఆరాలు అనుమానాలు రాకుండా ఉండేందుకు. అతను మారు మాట్లాడకుండా అలా బుద్ధిగా వెళ్ళి పడుకోవడం చూసి జానకి హాయిగా నిట్టూర్చింది. ఒక సమస్య పరిష్కారం అయిపోయినందుకు ఆమెకి కాస్తంత ఆనందంగా అనిపించింది. చిట్టిబాబు గాఢ నిద్రలోకి జారిపోయాడని నిర్ధారించుకున్నాక అప్పుడు తను నిద్రకి ఉపక్రమించింది. స్పర్శ అనుబంధాన్ని పెంచుతుందని గాఢంగా నమ్మే వ్యక్తి చిట్టిబాబు. అందుకే జానకి విషయంలో దాన్ని తూచా తప్పకుండా పాటించడం ప్రారంభించాడు. తమ ఇద్దరి మధ్య తొలి రాత్రి నుంచి ఏమీ జరగలేదన్న సంగతిని పెద్దలు పసిగట్టకుండా అతను చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. పనిలో పనిగా జానకికి సన్నిహితంగా మసలడం, ఆమెని స్పర్శించడం చేస్తున్నాడు. అలా అయినా ఆమె మనసులో కదలికలు వస్తాయన్నది అతని ఆశ. కానీ మనసులు కలిసిన వ్యక్తుల మధ్య స్పర్శ మాత్రమే ఆరోగ్యకరమైన సంబంధానికి దారితీసి అప్పుడదే బలమైన అనుబంధంగా మారుతుంది. కానీ ఇష్టం లేని మనిషి స్పర్శ అవతలి వాళ్ళలో పులకింతలకి, పలవరింతలకి బదులు కావలసినంత అసహ్యానికి, చీదరింపులకి దారితీస్తుంది అన్నది అతను పూర్తిగా ఊహించని విషయం. చిట్టిబాబు ప్రయత్నాలు ముమ్మరమైన కొద్దీ జానకి మరింతగా బిగుసుకుపోయింది. అతను తనని ఎలా అయినా లొంగతీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడన్న బలమైన దురభిప్రాయానికి వచ్చేసింది. దాంతో ఆమెకి అతని మీద ఉన్న అయిష్టత, అసహ్యం మరింత పెరిగింది. పైగా కాస్త ఏకాంతం లభించినా చిట్టిబాబు తనతో సాన్నిహిత్యం కోరుకుంటున్నాడన్న నిజం తెలియడంతో ఇక మనసులోని మాటను చెప్పాలన్న ఆలోచననే విరమించేసుకుంది. ఆ క్షణం నుంచి సాధ్యమైనంతగా అతన్ని తప్పుకు తిరగసాగింది. కాలగర్భంలో రోజులు కలిసిపోతున్నాయి. 16 రోజుల పండగ అయిన వెంటనే నెలలోపలే జానకి చిట్టిబాబు ఇంటికి అతనితో కలిసి ఉండడానికి వచ్చేసింది. పెళ్లి కారణంగా ఇప్పుడంటే అది అత్తారిల్లు అయిందే కానీ అంతకు ముందంతా అది తెలిసిన ఇల్లు, తెలిసిన మనుషుల్లో మసిలిన వాతావరణమే కనుక ఆమెకి అక్కడ కొత్తగా కానీ బెంగగా కానీ అనిపించలేదు. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.